అందరికీ హాయ్ అండి. ముస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారండి. సాంగ్ చూసాక కళ్యాణ్ గారికి డ్యాన్స్ రాదు, డ్యాన్స్ చేయలేరు అని ఇన్ని రోజులు అయితే ఎవరు మాట్లాడుతూ వచ్చారో వాళ్ళ నోళ్ళన్నీ మూతపడిపోతాయండి. ఎందుకంటే సాంగ్లో కళ్యాణ్ గారి డ్యాన్స్ అయితే తీసేశారని చెప్పొచ్చండి. అండ్ సాంగ్ చూసాక మనకు ఒక మాట గుర్తుకొస్తుందండి. అదేంటంటే కళ్యాణ్ గారిని నడిచేస్తే చాలు సినిమా హిట్ అయిపోద్ది అని అంటూ ఉంటారుగా. ఆ మాట ఎందుకంటారో మనకి సాంగ్ చూస్తే ఇప్పుడు ఫ్యాన్స్తో పాటు అందరికీ అర్థమైపోద్దండి. అలా వచ్చింది సాంగ్. సాంగ్లో కళ్యాణ్ గారు అయితే చాలా సంవత్సరాల తర్వాత డ్యాన్స్ చేయడం జరిగిందండి. కళ్యాణ్ గారు అలా డ్యాన్స్ చేస్తుంటే అబ్బాబ్బా మనకు 2 కళ్ళు సరిపోవండి. ఎందుకంటే కళ్యాణ్ గారు డ్యాన్స్ చేసి మనకు చాలా సంవత్సరాలు అప్పుడు లాస్ట్ సర్దార్ గబ్బర్ సింగ్, అత్తారింటి దారేది, అప్పుడు కళ్యాణ్ గారు అయితే డ్యాన్స్ మనం చూడడం జరిగిందండి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలతో ఇప్పుడు కళ్యాణ్ గారు అంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తుంటే మనకు చూస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. అంత ఎనర్జెటిక్గా అలా స్టైలిష్గా చేయడం జరిగిందండి ఈ సాంగ్లో కళ్యాణ్ గారు బాడీ స్టెప్స్, ఫ్లోర్ మూమెంట్స్ ఇలాంటివి ఏం చేయలేదండి. చిన్న చిన్న స్టెప్స్ వేశారు, కానీ ఆ చిన్న చిన్న స్టెప్స్ కళ్యాణ్ గారు బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యేసరికి చూడడానికి చాలా కొత్తగా, ఫ్రెష్గా కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి కళ్యాణ్ గారు డ్యాన్స్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయేసరికి మనకు ఆ చిన్న చిన్న స్టెప్స్ అయినా కానీ కళ్యాణ్ గారు బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యేసరికి చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఫ్యాన్స్కే కాదండి, ఇటు జనరల్ ఆడియన్స్ కూడా ఈ సాంగ్ చూసిన తర్వాత అరే కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత డ్యాన్స్ బాగా చేశాడు అన్న ఫీల్ మాత్రం డెఫినెట్గా కలుగుతుందండి. లుక్స్ పరంగా కూడా కళ్యాణ్ గారిని ఈ సాంగ్లో చాలా స్టైలిష్గా చూపించారండి. సాంగ్తో పాటు సినిమాలో కూడా ఇదే లుక్స్ మెయింటైన్ చేస్తే సినిమా మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అలాగే పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే కళ్యాణ్ గారు రీసెంట్ సినిమాలో ఇంత స్టైలిష్గా దేంట్లో చూపించలేదు. ఒక ఓజీలో తప్పితే మిగతా ఏ సినిమా కూడా మనం ఇంత స్టైలిష్గా అయితే చూడలేదండి. సాంగ్ గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా కొరియోగ్రాఫర్ గురించి మాట్లాడుకోవాలండి. కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ అంట. దినేష్ మాస్టర్ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలండి. ఎందుకంటే కళ్యాణ్ గారిని ఒప్పించి ఆయనతో డ్యాన్స్ చేయించడం అంటే మామూలు విషయం కాదు. కళ్యాణ్ గారితో డ్యాన్స్ చేయించడం కాకుండా ఆయనతో అంత ఎనర్జెటిక్గా చేయించారంటే అటు దినేష్ మాస్టర్ గారు, ఇటు హరీష్ శంకర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకు ఆ సాంగ్ చూస్తే మీకే అర్థమవుతుంది కళ్యాణ్ గారు డ్యాన్స్ ఎంత ఎనర్జెటిక్గా చేస్తున్నారు, ఎంత స్టైలిష్గా చేస్తారని ఒకసారి మీరు కూడా చూడండి. ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ చూసాక కంపల్సరీ సాటిస్ఫై అయిపోతారండి. ఎందుకంటే సాంగ్ చాలా సూపర్గా ఉందండి. నాకు కూడా ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి ఈ సాంగ్ నచ్చిందో, అలా కళ్యాణ్ గారి డ్యాన్స్ మీకు నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో మిగతా సాంగ్స్ ఈ సినిమా నుండి వచ్చేటి ఫ్యాన్స్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాయి అనేది వేచి చూద్దాం.